నేడు సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో మంత్రి కొండా సురేఖ భేటీ కాబోతున్నారు. పోడు భూముల సమస్యలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా పోడు భూములకు సంబంధించి అటవీ అధికారులకు గొడవలు జరుగుతున్న తరుణంలో ఈ భేటీకి కీలకం కాబోతోంది. పోడు భూముల సమస్యలపై ఒక పరిష్కారం చూపించే దిశగా చర్చించినట్లుగా సమాచారం అందుతుంది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్. అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు మంత్రి కొండా సురేఖ సమావేశం కాబోతున్నారు. సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఉన్నతాధికారులతో పాటు సిఈఎఫ్ఓలు అదేవిధంగా డిఎఫ్ఓలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని ఎకరాల పోడు భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలకు పట్టాలు ఇచ్చారు అన్న అంశాలను ప్రధానంగా చర్చించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు పోడు భూములకు సంబంధించి ప్రభుత్వం కొన్ని పట్టాలు జారీ చేసింది. ఇంకా కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. ఆ మేరకు ఒక కన్క్లూజన్ కు వచ్చేసి రాబోయే రోజుల్లో ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్న అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో ఇటు గిరిజనులు పొడి భూములు సాగులు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చారు. ఇంకా పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా చాలా మంది గిరిజనులు కావచ్చు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వీళ్లకు ఇటు పలు పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నవి. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రాబోయే రోజుల్లో పోడు భూములకు సమస్యకు చెక్ పెట్టే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులందరితో ఈ రోజు కొండా సురేఖ సమావేశం కాబోతున్నారు. ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ రానున్న సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పేసి అనుకుంటుంది. ఆ మేరకు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా అధికారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మొత్తం మీద అయితే పోడు భూముల అంశానికి సంబంధించి ప్రభుత్వం చెక్ పెట్టాలని భావిస్తుంది. ఆ మేరకు ఈ రోజు సమావేశం తర్వాత పలు కీలక నిర్ణయాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.